ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుస ఏసీబీ దాడులు, అవినీతి అధికారుల భరతం పడుతోంది. ఈ తనిఖీల్లో వందల కోట్ల అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి హైదరాబాద్, నిజామాబాద్ లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెల్లవారుజామునే అధికారులు రంగంలోకి దిగారు. దీంతో సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ అధికారులకు వస్తున్నటువంటి వరుస ఫిర్యాదులో వారిపైన ఆరోపణలు వ్యక్తమవుతా ఉంటుంటే ప్రభుత్వ అధికారులను సైతం వదలకుండా ఎవరి మీద సమాచారం వచ్చినా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేటువంటి చర్యలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్, నిజామాబాద్ లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ రైడ్ ఉదయం నుంచి కూడా సాగిస్తా ఉన్నారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాయన్న ఒక సమాచారంతో ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, అతడు ఎవరైతే బినామీ కింద ఏర్పాటు చేసుకుని ఈ ఆస్తులన్నీ అతని పైన కూడబెట్టారో ఆ వివరాలన్నింటినీ కూడా పోలీసులు, ఏసీబీ అధికారులు సేకరించి వరుసగా మొత్తం 11 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మల్లారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం 11 చోట్ల విడివిడిగా బృందాలు వీడిపోయి ఒక్కొక్క బృందానికి 4-5 చొప్పున కౌంటింగ్ మిషన్స్ తో సహా వెళ్లి మల్లారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కంటే ముందు మిగతా హోదాల్లో ఉన్నప్పుడు అనేక అవినీతికి పాల్పడ్డాడు. కోట్లాది రూపాయలుగా డబ్బులని అక్రమ మార్గంలో సంపాదించాడు. ఎక్సైజ్ శాఖలో అనకొండలా మారాడు మల్లారెడ్డి. ప్రతి ఫైల్ ని ఇతను లంచం ముట్టుకుంటే తప్ప దాన్ని ఫైల్ పరిశీలించాడు, దాన్ని అప్రూవ్ చేయడు. ప్రతిదీ కూడా అవినీతితో ఒక మరక ఉన్నటువంటి అధికారిగా అతనికి పేరు పొంది ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి ఎక్సైజ్ శాఖలో ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాడు, గతంలో ఏ హోదాలో పనిచేశాడు, ఇతని నెలసరి ఆదాయం ఎంత, ఇతని మొత్తం సంవత్సరం పాటు ఐటీ ఎలా పే చేస్తా ఉన్నాడు, ఏ రూపంలో పే చేస్తా ఉన్నాడు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అనే దానిపై కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా ఏసీబీ అధికారులు 11 చోట్ల రైట్స్ సమయంలో ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇళ్లలో మొత్తం 11 చోట్ల జరిగినటువంటి రైట్స్ లో ఎంత మేరకు పట్టుబడింది, ఏ వస్తువులు పట్టుబడ్డాయి, ఇవన్నీ లెక్కలోకి రానటువంటి డబ్బు, బంగారం, క్యాష్, డైమండ్స్, ఓపెన్ ప్లాట్స్, కన్స్ట్రక్టర్ ఫ్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్, అతను బినామీ పేర్లతో కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టించినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ వివరాలన్నీ కూడా కొద్దిసేపటి తర్వాత ఆ వివరాలన్నీ కూడా మీడియాకి ఏసీబీ అధికారులు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ రోజు రాత్రి వరకు కంటిన్యూగా ఈ ఏసీబీ రైట్స్ సాగేటువంటి అవకాశం ఉంది. తన కుటుంబ సభ్యుల పేరు పైన కొన్ని బ్యాంక్స్ లో సీక్రెట్ లాకర్స్ ని కూడా మెయింటైన్ చేస్తా ఉన్నాడు. ఆ సీక్రెట్ లాకర్స్ ని సైతం మెయింటైన్ చేసి ఇప్పటి వరకు తను ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు, ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయన్న ఏసీబీ అధికారుల అంచనా ప్రకారంగా ఈ రైడ్స్ చేసి రైడ్స్ ముగిసిన తర్వాత ఇప్పటి వరకు అతను చేసినటువంటి అవినీతి ఎంత అంటే కూడా ఆ వివరాలన్నీ కూడా ఏసీబీ అధికారులు మీడియాకు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రవితేజ, ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు? 11 చోట్ల ఏసీబీ అధికారులు రైడ్ చేస్తా ఉన్నారు. మల్లారెడ్డి ఇంటితో పాటు తన రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్లేటువంటి కార్యాలయము, తన సన్నిహితులు, బంధువులు బినామీ పేర్లతో అకౌంట్లను ఓపెన్ చేసి దాని ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేపడతా ఉన్నాడు. కోట్లాది రూపాయలుగా అవినీతికి పాల్పడ్డాడు అనేది మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత పట్టుబడింది, ఏ రూపంలో పట్టుబడింది, ఎలాంటి విలువైనటువంటి వస్తువులని భద్రపరిచాడు అనే దానిపై క్లియర్ గా ఆ వివరాలన్నీ కూడా సేకరించాల్సి ఉంది. మొన్న జరిగినటువంటి ఏసీబీ రైట్స్ లో పడుకునేటువంటి బెడ్ కింద 1,50,00,000, ఇంట్లో ఉన్నటువంటి సర్ద పైన 1,50,00,000, కిలోల కొద్ది బంగారం ఓ ప్రభుత్వ అధికారి నుంచి దొరికిన తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ అంత పెద్ద త్రిమింగళం ప్రభుత్వ అధికారుల్లో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి సూపరింటెండెంట్ మల్లారెడ్డి టాప్ లిస్ట్ లో ఉన్నాడు అన్నట్టుగా ఏసీబీ అధికారులు వరుసగా వస్తున్నటువంటి ఫిర్యాదుల పైన ఈ రైట్స్ కొనసాగిస్తా ఉన్నారు. దాదాపు ఉదయం 7 గంటల నుంచి సాగుతున్నటువంటి ఈ రైట్స్ 12:30 కావస్తా ఉంది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఎలాంటి వివరాలు అయితే షేర్ చేయలేదు.
రైట్స్ ముగిసిన తర్వాత మొత్తం ఎంతమంది బినామీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇతను అక్రమంగా సంపాదించారు, ఎవరెవరి పేరు పైన ఈ ఆస్తులని కూడబెట్టాడు, ఆ వివరాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో ఏసీబీ రిలీజ్ చేయబోతా ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఏమైనా కీలకమైన ఆధారాలు లభించాయా? దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఈ ప్రభుత్వ అధికారులంతా లంచానికి అలవాటు పడి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి ప్రభుత్వ కార్యాలయంలో ఏ ఫైల్ గాని, ఏ రిప్రజెంటేషన్ గాని, ఏ అప్లికేషన్ వచ్చినా వాళ్ళకి అనుకూలంగా పనిచేయాలంటే ఒకదానికి ఒక రేటు ఫిక్స్ చేసుకొని దాన్ని సబార్డినేట్ పెట్టుకొని దాని ద్వారా వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇదే తంతుగా సాగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అవినీతి అధికారుల భరతం పట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయనటువంటి సాహసం ఈసారి ఏసీబీ శాఖని బలోపేతం చేసి సీనియర్ ఆఫీసర్స్ ని కీలక హోదాల్లో పెట్టి ఎంత స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి అయినా అవినీతికి పాల్పడితే ఇమీడియట్ గా రైడ్ చేసి ఆ ఆస్తులన్నీ కూడా వెనక్కి తీయండి అంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాల ప్రకారంగా ఏసీబీ ఈ చర్యలు కొనసాగించుకుంటూ వస్తా ఉంది. ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాల్లో మల్లారెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఆస్తులని సంపాదించారు, ఎవరెవరి పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి పెట్టాడు, ఇతను ఆఫీస్ లో సబార్డినేట్స్ పెట్టుకొని జూనియర్ల నుంచి ఆ డబ్బులు తీసుకొని ఈ నోట్ల కట్టలన్నీ కూడా ఇంటికి ప్రతిరోజు తీసుకెళ్లేవాడనే పూర్తి వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. కాబట్టి రైట్స్ ముగిసిన తర్వాత ఎంత మేరకు ఇతను అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా మీడియాకు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అయితే రవితేజ, ఎక్సైజ్ శాఖలో ఇలాంటి పరిణామం ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇది ఎంత మేర సంచలనంగా మారే అవకాశం ఉంది? ఎక్సైజ్ శాఖ, దేవాదాయ శాఖ, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఇవి ప్రభుత్వాన్ని కీలకంగా నడిపించేటువంటి శాఖలు. ఈ శాఖలోనే ఎక్కువగా అవినీతి సాగుతుంది అనేది కూడా మొదటి నుంచి ఏసీబీ అధికారులకు వస్తున్నటువంటి సమాచారంతో ఈ సోదాలు సాగిస్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పట్టుబడినటువంటి ప్రభుత్వ అధికారులు అంతకు ముందు రికార్డ్స్ చూస్తా ఉంటే దేవాదాయ శాఖలో ఎక్కువగా అవినీతి సాగుతా ఉంది. ప్రతి ఒక్కరూ దేవాదాయ శాఖలో డబ్బులు ఇస్తే తప్ప ఎక్కడ కూడా పని జరగట్లేదు, వారికి అనుకూలంగా పనిచేయాలంటే లక్షలాది నుంచి కోట్లాది రూపాయలు సమర్పించాల్సిందే అంటూ కూడా దేవాదాయ శాఖ పైన ఈ అవినీతి ఆరోపణలు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. తర్వాత ఏసీబీ అధికారులు పోలీసు అధికారుల పైన దృష్టి పెట్టారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపల్, రెవెన్యూ, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు సూపరింటెండెంట్ ఎక్సైజ్ శాఖకు చెందినటువంటి వారు. ఏ శాఖ తరఫున ఫిర్యాదులు వచ్చినా ఇమ్మీడియట్ గా దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళు ఏ రకంగా సంపాదిస్తా ఉన్నారు, ఎంతెంత సంపాదిస్తా ఉన్నారు, ఈ కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఏసీబీ అధికారులే అవాక్కులు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా ఆస్తి పత్రాల్లో డబ్బులు పట్టుబడ్డాయి అనేది మాత్రం సమాచారం అందుతుంది. అది ఎంత అనేది మాత్రం ఎగ్జాక్ట్ గా ఆ ఫిగర్ ని రిలీజ్ చేయబోతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రవితేజ.